హాయ్ హలో వెల్కమ్ టు మగటా మీడియా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఏమైపోయారు? చాలామంది ఎందుకని వాళ్ళు బయటకు రావట్లేదు, ఎందుకని వచ్చి డిబేట్స్లో కావచ్చు వీటిల్లో కావచ్చు పాల్గొనట్లేదు, మాట్లాడడానికి ఎందుకు రావట్లేదు అనేది చాలామంది అనుకుంటున్నటువంటిది. నేను సోషల్ మీడియాలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే భయపడి వెళ్ళిపోయారు అని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకని జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి శివపార్వతి గారు కావచ్చు, రాయపాటర్ని గారు కావచ్చు, వివేక్ బాబు గారు కావచ్చు, దాసరి కిరణ్ గారు కావచ్చు, మిగతా కొంతమంది నాయకులు కావచ్చు, ఎందుకని బయటకు వచ్చి మాట్లాడడానికి అధికార ప్రతినిధి హోదాలో రావట్లేదు, డిబేట్స్లో పాల్గొనట్లేదు అనేది నిజంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్సీపీకి వరం అయిపోయింది. ఇంతలా సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత రెచ్చిపోయి వాళ్ళకి అడ్వాంటేజ్గా వెళ్ళిపోయిందా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. వీని ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే మీరు దీని మీద ఎందుకు మాట్లాడలేదు అని మిగతా నాయకులందరినీ పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చారని కూడా మనకి వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ఇంతలా జరుగుతుంటే అరవ శ్రీధర్ది కావచ్చు, లడ్డు ఇష్యూ కావచ్చు, తిప్పికొట్టలేకపోవడంలో కొంత కూటమి ప్రభుత్వం రెండు పార్టీలు చెప్పాలంటే 3 పార్టీలు కూడా విఫలమయ్యాయి. అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు తప్పు చేసి కూడా అంటే అంత రసాయనాలతో కూడినటువంటి నెయ్యి అనేటువంటి పేరు పెట్టేసి బాత్రూంలో వాడేటువంటి యాసిడ్ని కూడా తీసుకొచ్చి ప్రజల ప్రాణాలే తీయిపోయినటువంటి దాన్నే సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి హోమాలు చేసి ఇవి చేస్తుంటే మనం దాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం, మనం ఎందుకు దీని మీద మాట్లాడలేకపోయాం అనేటువంటి ఇదిలో పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కూడా కొంత రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ డిబేట్స్లో జనసేన లేనటువంటి లోటు 100% కనిపిస్తుంది. అది కూడా ముఖ్యంగా ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి దాసరి కిరణ్ గారు కావచ్చు, రాయపాటర్ని గారు కావచ్చు, శివపార్వతి గారు కావచ్చు, లేదంటే వివేక్ బాబు గారు కావచ్చు, వీళ్ళు ఉంటే సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఉండేటువంటి అవగాహన కావచ్చు, ప్రతి దాని మీద వాళ్ళకి కరెక్ట్ కౌంటరు అంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా, బట్ కాకపోతే జనసేన కూడా ఉంటే ఆ బలం వేరు. కానీ ఆ బలం కొంత తగ్గిందేమో అనిపించింది. ఎందుకని వీళ్ళు వెనక్కి తగ్గారు, ఎందుకని బయటికి రావట్లేదు అనేది నేను చాలా మందితో మాట్లాడాను. ఈవెన్ చాలాసార్లు మనం రెగ్యులర్గా కొన్ని వీడియోస్ వేరే ఛానల్ నేను చేస్తూ ఉంటాను, బట్ దానికి కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరగల. ఎందుకని ఏంటి అని అడిగితే కొంతమంది కొంత దూరం పెట్టి ఇష్యూస్ జరగక ముందు నుంచే వాళ్ళు సరిగ్గా రావట్లేదు, చాలామంది అబ్జర్వ్ చేసుకుంటే కదా. కాకపోతే మా గురించి భయపడిపోయారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి బయటకు రావట్లేదని వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. కానీ అసలు ఈ ఇష్యూస్ జరగక ముందు నుంచే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పి నాకైతే తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు అధికారంలోకి రావడానికి ఎంతైనా సరే కష్టపడ్డారు, చాలా బలంగా వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉండక కూడా ముప్పతిప్పులు పెట్టారు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళ పర్సనల్ విషయాల మీద టార్గెటెడ్గా నాయకుల గురించి కావచ్చు, ఎమ్మెల్యేల గురించి, లేదంటే ప్రతి ఒక్కళ్ళ గురించి జనసేన టీడీపీకి సంబంధించి ముఖ్యంగా జనసేన మీద టార్గెట్గా చేస్తుంది. అయితే అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద బూతులతో మాట్లాడడం ఇవన్నీ కూడా డెఫినెట్గా చేస్తుంది. అలాంటివి చేసినప్పుడు కూడా ఎలా హుందాగా వెళ్ళాలి, ఇప్పటివరకు చాలాసార్లు చేశారు, ఇంకాస్త డోసు పెంచేటువంటి పరిస్థితులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్టుంది. అందుకనే ఒక శిక్షణా తరగతులు వీళ్ళకి పెట్టాలి. సో అప్పటి వరకు మిమ్మల్ని సైడ్ ట్రాక్ పెట్టించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని మిమ్మల్ని కొద్దిగా ట్రైన్ చేసి ఇంకాస్త హుందాగా మనం వెళ్ళాలి అంటే ఇప్పటిదాకా చాలా హుందాగా డెఫినెట్గా ఉన్నారు. కాకపోతే ఇంకాస్త వాళ్ళకి కొంచెం ఇలాంటి వాటిని తట్టుకొని నిలబడడానికి, ఇలా పర్సనల్ అటాక్స్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇలా రెచ్చగొట్టినప్పుడు బూతులు మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం ఇంకా వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు ఏవైతే ఇంకా నెక్స్ట్ డోస్ పెంచి జనసేన మీద టార్గెటెడ్గా, టీడీపీ మీద టార్గెటెడ్గా, కూటమి ప్రభుత్వం మీద టార్గెటెడ్గా చేసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంచెం ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందని కొంతమంది చెప్తున్నటువంటి మాట. అంతే తప్ప దాని గురించి ఆ ట్రైనింగ్ ఈ లోపు చాలా విషయాలు బయటకు వచ్చేసి అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదంటే లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఇది వాళ్ళ కంట్రోల్ వాళ్ళ ఈ హోల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా రెచ్చిపోయారనే చెప్పాలి. పేటీఎం బ్యాచ్ వాళ్ళకి ఇది ఒక వరంగా మారిందనే చెప్పాలి. ఇంకా పేటరేగిపోయి రెచ్చిపోయి ఒక రేంజ్లో ఇచ్చేశారు. అందుకనే నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం త్వరగా ఈ ఏదైతే మీరు అనుకున్నారో వాళ్ళకి కొంచెం చెప్దాం అనుకున్నారు, కొంచెం గైడ్ లైన్స్ చేద్దాం అనుకున్నారు, కొంచెం చేసి ముందు వదిలేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు టార్గెట్ చేసుకుని ఏ ఇష్యూ మీద రేజ్ అవుతారో, ఏ ఇష్యూ మీద మాట్లాడతారో అనేది వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఎందుకంటే
ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కోతికాడ నక్కలా కాచుకొని కూర్చుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బట్ అలాంటి టైంలో ఇలా ఇలా బలంగా తిప్పికొట్టేటువంటి వ్యక్తులు జనసేన పార్టీ నుంచి కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి లేకపోతే కొంత ఇబ్బంది అని చెప్పాలి. ఈవెన్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నా ఇక్కడ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే రాజకీయాలు జరుగుతాయి. ఈ లడ్డు విషయం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీదే రుద్దారు. ఆయన ఎంతలా పోరాడి, ఎంతలా నిలబడి, ఎంతలా సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా చర్చను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ఆయన మీదకి ఎక్కువ ఫోకస్ చేసి, ఎందుకంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. వైసీపీ ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీని మేము లెక్క చెయ్యము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడకపోయినా ఇంకొకటి అసలు లెక్క చేయలేదు అని చెప్పి ఏదో పైకి మాట్లాడుతున్నా కానీ అంతర్గతంగా జనసేన పార్టీనే టార్గెట్. జనసేన పార్టీ అనేది లేకుండా ఉండుంటే, జనసేన పార్టీ అనేది కూటమిలో కలవకుండా ఉండుంటే, టీడీపీతో కలవకుండా ఉండుంటే 100% జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళని విడగొట్టాలని, లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళని బ్యాడ్ చేయాలనేటువంటి కుట్ర. ఈవెన్ మీరు రీసెంట్గా అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి, లేదా పెన్న నాని గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మీరు చూసుంటే కనుక చాలా క్లారిటీ వస్తుంది. వీళ్ళిద్దరిని కలిసి ఉండగా మనం ఏం కొట్టలేము, అందుకని మేము చాలా విధాలుగా ట్రై చేసాము, బట్ ఇప్పుడు వాళ్ళ కలిసి ఉండగానే కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు. వాళ్ళు అలాగే కలిసే ఉన్నవాడిని మేము అప్పుడే వాళ్ళని కొడితేనే అప్పుడు మాకు కిక్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. చూసారా, దాంట్లోంచి వచ్చినటువంటి మాటలే. ఒక పథకం ప్రకారం వీళ్ళ మధ్య చీలిక తీసుకురావాలి. అది అధికార ప్రతినిధుల రూపంలో కావచ్చు, మిగతా వాళ్ళ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళ మధ్య ఒక విభేదాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటుంది. అలాంటి వాటిని జనసేన ఎలా తిప్పికొట్టాలనేది పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రైనింగ్ పీరియడ్లా వాళ్ళకి ఇవ్వాలి, ఒక సలహాలు సూచనలు ఇవ్వాలి. అలాగే ఒక ఇష్యూ బేస్డ్ మీద ఏ లైన్ తీసుకోవాలనేది పార్టీ ఇష్యూ ఇప్పటి వరకు లేదు. అలాంటి వ్యవస్థ జనసేన పార్టీకి లేదు, మిగతా పార్టీలకు అన్నిటికీ ఉంది. పార్టీ లైన్ ఏంటి అనేది వాళ్ళకి ఎప్పటికీ లేకుండానే ఇప్పటి వరకు ఒక యుద్ధాన్నే చేశారనాలి. సో అలాంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు డెఫినెట్గా కొంచెం ఫాస్ట్గా ఈ ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకుని రావాలని కోరుకున్నాం. అలా లేని లోటు డెఫినెట్గా డిబేట్స్లో వీటిలో కనిపిస్తుంది. ఒక రేంజ్లో పేటీఎం బ్యాచ్ వీళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పాలి. అసలు వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తులకైతే ఇంకా పండగలా ఉంది. అసలు టీడీపీ వాళ్ళని ఒక్కలనే కదా ఉతికి ఆరేసేద్దాం, మిగతా వాళ్ళు మామూలుగా అయితే ఇద్దరు ఒకటేసారి మీద పడతారు, వాళ్ళు బొక్క తిప్పుకోకుండా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. మాటకి సమాధానం చెప్పకుండా ఒక పక్క వాళ్ళు ఒక టైప్లో యాంగిల్లో టీడీపీ వాళ్ళు వస్తే, ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఇంకొక టైపులో వస్తారు. రెండు వైపుల నుంచి దాడి తట్టుకోలేక వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వన్ సైడే ఉండటం కొంత వాళ్ళకి హ్యాపీగా తిరగబడి వాళ్ళ మీద ఇటు నెగిటివ్ చేసేటువంటి పనులు ఉన్నాయి. సో ఇద్దరూ రావాలని కోరుకున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా అధికార ప్రతినిధులు, ముఖ్యంగా మిగతా నాయకులు కూడా ఇష్యూస్ మీద ఇలా ప్రతిసారి ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళని ఒక వార్నింగ్ ఇచ్చి బయట పెట్టారో, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇష్యూస్ మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరైతే మేము కూడా ఉన్నాము, జనసేన పార్టీకి వీళ్ళు కూడా ఉన్నారా బాబు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందో, అలాంటి పరిస్థితి అందరూ చేయలేరు. నాట్ ఓన్లీ అధికార ప్రతినిధులుగా మాత్రమే కాదు, పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా ఇష్యూస్ మీద మాట్లాడాలని కోరుకున్నాం. ముఖ్యంగా అధికార ప్రతినిధులు చాలా ఫాస్ట్గా మూవ్ అప్ అవ్వాలి, దీని మీద స్పందించాలి, ఇష్యూస్ మీద డిబేట్స్లో ఒక యుద్ధాన్ని చేయడానికి సిద్ధం అవ్వాలని కోరుకున్నాం.